మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్నే కాదు తెలంగాణలో కూడా ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది శ్రీకాంత్ అరుణ వ్యవహారం. నెల్లూరు జిల్లాకు సంబంధించి శ్రీకాంత్ ఒక నొటోరియస్ క్రిమినల్. అతనిపై ఎన్నో హత్య కేసులు, కొన్ని కేసులకు సంబంధించి అరెస్ట్ అయ్యారు, జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అతని పెరోల్ వ్యవహారం అంటే ఉన్నతాధికారులు, ఐపీఎస్ స్థాయి అధికారులు అంతా కూడా ఇతనికి పెరోల్ ఇస్తే చాలా ప్రమాదకారి కాబట్టి ఈ అంశాన్ని సున్నితంగా మీరు చూడాలి అని నివేదిక కూడా ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దయ వల్ల ఆయన పెరోల్ రావటం, ఆ పెరోల్ వచ్చినటువంటి సమయంలో హాస్పిటల్లోనే అతని ప్రియురాలు అరుణ రాసలీలలో అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. దానికన్నా ముందు గతంలో జరిగినటువంటి పరిణామాలు హాస్పిటల్కి సంబంధించి అంటే నెల్లూరు నుంచి తిరుపతి రుయా హాస్పిటల్కి తరలించాలి. అంటే అతను మెడికల్ కండిషన్ బాగోలేదు, హెల్త్ కండిషన్, మెడికల్ చెకప్ కోసం తీసుకువెళ్ళేవారు. అలాంటి సందర్భంలో కొంతమంది ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్కార్ట్ కానిస్టేబుల్స్ అంటారు వాళ్ళు వెంటనే బయటకు రావటం, పోలీసు వాహనాన్ని మార్చడం, బ్లాక్ గ్లాస్ వాహనంలో ఈయన గారిని తీసుకువెళ్ళటం, దానికి సంబంధించి అలా చేసినందుకు వారికి కృతజ్ఞతగా కొంత డబ్బు కామన్గా ఇవి జరుగుతుంటాయి. అలాగే అతని విషయంలో కూడా జరిగింది. సరే, ఈ వ్యవహారం అంతటికీ ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేల పాత్ర బయటకు వచ్చింది. ఆ 2 ఎమ్మెల్యేలు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి, నెల్లూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇద్దరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండి తెలుగుదేశం పార్టీలో చేరి 2 నియోజకవర్గాల నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరైతే చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే. ఆ ఇద్దరే ఈ శ్రీకాంత్కు సపోర్ట్ చేసేవారు అరుణాకి కూడా. అందుకే అంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ వారు బయటకు వచ్చినటువంటి సందర్భం, ఈ ఏదైతే హాస్పిటల్కి షిఫ్ట్ చేసే సమయంలో దారి మధ్యలోనే సెటిల్మెంట్లు, కొంతమందిని తీసుకురావటం, ఈయన బెదిరించడం, అరుణ ఇదంతా మొత్తం డీల్ నడపడం, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎవరైతే ఎస్కార్ట్ కానిస్టేబుల్స్ ఈ సహకరించినటువంటి వారు ఉన్నారో ఒక 4గురిని అయితే పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరి వారే తప్పు చేశారా? దీని వెనుక ఇంకా కర్త కర్మ క్రియ పాత్రధారులు, సూత్రధారులు చాలామంది ఉన్నారు. మరి వారి సంగతి ఏంటి? వారిని ఏమీ చేయరా అనేది. అంటే ఇప్పుడు తాజాగా ఆమె సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పెట్టినటువంటి ఒక పోస్ట్, ఎవరైతే శ్రీకాంత్ వల్ల ఉపయోగపడ్డారో వారెందుకు నోరు మెదపడం లేదు, వాళ్ళ గురించి నేను బయట పెట్టాలా, చాలా విషయాలు ఉన్నాయి, ఆధారాలతో సహా బయట పెడతా. ఆమె పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమె హైదరాబాదు వెళ్తుండగా అరెస్ట్ కావడం. ఇక్కడ చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి ఇష్యూగా దీన్ని చూడాలి మనం. అంటే ఎందుకు ఇవన్నీ బయటపడతాయనే అరుణాని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారా? ఎప్పుడో కేసుని ఇప్పుడు చూపించి అరెస్ట్ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఈ 2 ఎమ్మెల్యేల పాత్ర చాలా కీలకమైంది. ఎందుకనంటే ఒక మోస్ట్ వాంటెడ్ అతను ఎప్పటి నుంచో జైల్లో ఉంటూ జైలు నుంచి పారిపోయి మళ్ళీ కొన్ని హత్య కేసుల్లో ఏదో రకంగా మళ్ళీ అతనే లొంగిపోయాడు. అటువంటి క్రమంలో అసలు పెరోల్కి అనర్హుడు, అతనికి ఇవ్వకూడదు, ప్రమాదకారి, అతను బయటకు వస్తే చాలా ఇష్యూస్ జరుగుతాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, ఆటంకం కలిగిస్తాడు అని చెప్పి వారు స్టేట్మెంట్ అంటే ఒక నివేదిక ఇచ్చినప్పటికీ ఎందుకు మరి పెరోల్ ఇచ్చేశారు? అంటే పెరోల్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ జైలుకి పంపించారు, అది వేరే విషయం. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినప్పటికీ కూడా అంత సానుభూతి ఎందుకు చూపించారు శ్రీకాంత్పై అంటే ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్యేల పాత్ర చాలా కీలకమైనదిగా చూస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ, అనేక రకాల ఇష్యూస్లో ఇరుక్కొని వారికే కాదు, ఆ ప్రాంతానికే కాదు, ముఖ్యంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది బాగా తెలిసినటువంటి విషయమే. ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక ఎమ్మెల్యే వ్యవహారం బయటకు వస్తుంది. తాజాగా శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులపై దాడి చేసినటువంటి ఘటన. ఇలా ఒక్కటి కాదు, ఇలాంటి సందర్భంలో ఆ ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే పార్టీ పరంగా?
ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయమని వారికి అవకాశం ఇస్తే ఈ రకమైనటువంటి క్రిమినల్స్కి సపోర్ట్ చేయటం ఏంటి అనేది అక్కడ స్థానికంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇదే చర్చ. సెటిల్మెంట్లలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి, ఎమ్మెల్యేల మనుషులేంటి, ఎందుకు వివాదాల్లోనూ విభేదాలు క్రియేట్ చేసి వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు, బాధితులకు న్యాయం చేయట్లేదు అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్లో అరుణానైతే ప్రస్తుతం అరెస్ట్ చేశారు, రిమాండ్, ఎలా అయినా సరే నేను బయటకు వస్తా, ఒక్కొక్కరి చిట్టా విప్పుతా అని జైలు దగ్గర శపథం చేసి లోపలికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆమె కారులో కూర్చొని భయంగా ఒక వీడియో చేసింది, మీడియా మిత్రులారా నన్ను కాపాడండి అని చెప్పి. అరెస్ట్ చేసిన తర్వాత జైలు లోపలికి వెళ్ళే సమయంలో నేను అందరి చిట్టా విప్పుతా, శ్రీకాంత్ని అందరూ వాడుకున్నారు, మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసాం, కూటమి అధికారంలోకి రావడానికి మా వంతు ప్రయత్నం చేసాం, కానీ ఈ రోజున మాకు కష్టం ఎదురైతే, ప్రతికూల పరిస్థితులు వస్తే మమ్మల్ని ఎవరు కూడా కనీసం కాల్ చేసి పలకరించట్లేదు, భగవంతుడే అన్నిటికీ సమాధానం చెబుతాడు అనేది ఆమె చేసినటువంటి శపథం ఇప్పుడు కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కలవరం కలిగిస్తుంది. ఆమె బయటకు వస్తే ఏం చెప్తాదో, ఎటువంటి పోస్టులు పెడుతుందో, ఎవరిపై బాంబు పేలుస్తుందో అనేది. మొత్తానికైతే ఆ ఇద్దరి పాత్ర, దానికి సంబంధించి మరొక వీడియోలో వాళ్ళెవరు, వారు చేసింది ఏంటి, ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం నుంచి, అసలు శ్రీకాంత్కి వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అరుణతో వీరికి ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం ఏంటి, అన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తా. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఇద్దరిపై ఫోకస్ పెట్టారంట, ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కోరారు. అసలేంటి శ్రీకాంత్కు అంత ప్రయారిటీ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అసలు హోమ్ డిపార్ట్మెంట్లో ఎవరు సహకరించారు, ఎందుకంటే డైరెక్ట్గా చెప్పేశారు మంత్రి అనిత, మాకు తెలియకుండానే ఇదంతా జరిగింది అని. మరి ఒక డిపార్ట్మెంట్లో హోమ్ మినిస్టర్గా అనిత ఉన్నారు, కీలకమైనటువంటి శాఖ అది, ఆ శాఖలో ఆమెకి తెలియకుండానే ఆమె స్టాంపు సంతకం పడిందంటే మరి ఎవరైనా ఫోర్జరీ చేశారా, లేకపోతే ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఒక నివేదిక కోరారట ముఖ్యమంత్రి. దానికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది, చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.